మాధురి గారు రాగానే స్టార్ట్ చేసేసారా అన్నట్టు అనిపించింది అనమాట. ఇవాళ మాధురి గారు కావాలనే ఏదో కొంచెం సీన్ క్రియేట్ చేశారేమో అని అనిపించింది. ఏంటిది అని అంటే ఆవిడ మాట్లాడిన మాట ఏంటిది అని అంటే, సో కళ్యాణ్ గారు దివ్యనికిత గారు ఏమని అనుకుంటారు అని అంటే, మాధురి గారు మెయిన్ చెఫ్ గా ఉండడం వలన సో మీరు అక్కడ కొంచెం ఫుడ్ తొందరగా అయ్యేలాగా చూసుకుంటే బాగుంటుంది అనే విషయం గురించి డిస్కస్ చేద్దామని చెప్పేసి కెప్టెన్ గా ఉన్న కళ్యాణ్ గారు అయితే మాధురి గారిని పిలుస్తారనమాట. రండి కూర్చొని మనం మాట్లాడదామని చెప్పేసి డైనింగ్ టేబుల్ దగ్గర చైర్ తీసేసి కూర్చొని అని చెప్తారనమాట. కానీ ఆవిడ దానికి ఏం నిల్చుంటే నువ్వు చెప్పవా అన్నట్టు ఒక రకంగా టోన్ గా కొంచెం సర్కాస్టిక్ గా మాట్లాడతారనమాట. సో ఆ యాక్షన్ కి వచ్చిన రియాక్షనే కళ్యాణ్ గారు కూడా ఒక మాట అంటారనమాట, మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలాగా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పేసి. సో ఆ విషయానికి ఆవిడ అది పట్టుకొని కొంచెం పెద్ద చేసినట్టు నాకు అనిపించింది. ఎందుకనంటే ఫస్ట్ ఆవిడ కూర్చోండి అని అన్నప్పుడే పర్లేదని నేను నిల్చొని ఉంటాను, మీరు చెప్పండి ఏం చెప్పాలో అని అంటే అక్కడ అయిపోయిండేది, క్యాజువల్ డిస్కషన్ లాగా జరిగిపోయిండేది. కానీ ఆవిడ పక్కన వాళ్ళని కొంచెం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడే విధానంగా ఆవిడ మాట్లాడడం వల్లనే అక్కడ స్టార్ట్ అయింది యాక్చువల్గా. సో అలా చూసుకున్నప్పుడు మాధురి గారే యాక్చువల్గా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఈవెన్ దో కళ్యాణ్ గారు అయితే ఓకే మ్యామ్ మీరు పెద్దవారు కాబట్టి నేను రెస్పెక్ట్ ఇచ్చి నేను సారీ చెప్తున్నాను, అలా ఉండకూడదు అని చెప్పి కూడా సారీ చెప్పిన తర్వాత కూడా దాన్ని కొంచెం ప్రొలాంగ్ చేసినట్టు నాకు అనిపించింది. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు సో మాధురి గారు ఇంకొంచెం ఆ డిస్కషన్ అనేది కొంచెం క్యాజువల్ గా ఓపెన్ గా వెళ్ళింటే బాగుండేది అనిపించింది. కానీ అది కొంచెం ఎక్కడో పక్కన మనం ట్రిగ్గర్ చేసేలాగా స్టార్ట్ అయ్యి అది ఎక్కడెక్కడికో గొడవ అయినట్టు అనిపించింది అనమాట. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు అయ్యో ఏంటి మాధురి గారు రాగానే స్టార్ట్ చేశారా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో మీకేమనిపించింది ఇవాళ ఎపిసోడ్ చూసినప్పుడు మాధురి గారు చేసిన ఆ రియాక్షన్ కానీ గొడవ కానీ ఆ ఎమోషన్ కానీ చూసినప్పుడు మీకేమనిపించింది కూడా కమెంట్స్ లో మెన్షన్ చేయండి.